దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు మనమే దరిద్రం అనిపించాల్సి వస్తాం. బట్టలకు వేసుకొని హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, మనమే దరిద్రం, అది వేరే విషయం. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే తప్పితే, కానీ సామాను కనపడే దాంట్లో ఏముండదు. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ అవి వేసుకున్నంత మాత్రాన మంచి వేసుకోవచ్చు. చాలా మంది చూసినప్పుడు అంటారు, కానీ అనాలనిపిస్తుంది లోపల, మంచి వేసుకోవచ్చుగా అంటే బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటే స్త్రీ అంత గౌరవం పెరిగిద్ది. చక్కగా ప్రకృతి అద్భుతంగా కనపడతా ఉంటుంది. అలాగే ఒక సావిత్రమ్మ గాని, మా సౌందర్య గాని చక్కగా, అలాగే ఈ జనరేషన్ లో కనపడ చాలా మంది, రష్మిక, సావిత్రమ్మ గాని, ఒక సౌందర్య, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళకి ఈ జనరేషన్ లో చాలా మంది చెప్పగలుగుతున్నా, గ్లామర్ అనే అమ్మాయిలు ఉన్నారు. ఒక్క దశ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. ఇంతవరకు ఉంటే పర్లా. గ్లామర్ అనేది ఒక్క దశ వరకే ఉండాలా. నేనెవళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. నేనెవళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ కోల్పోవద్దు. స్వేచ్ఛ అనేది అదృష్టం. మన గౌరవం అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగింది. మన గౌరవం ఎప్పుడు ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే, అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. ఈ అపాలజీ మీద చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే నా తోటి నటి. ఆ రోజు ఆ స్టేజ్ మీద చెప్పాలి ఫస్ట్. ఆ పదాలు తోటి నటినట్లకు నా జీవితంలో ఎప్పుడు దొరలాలి. ఫస్ట్ 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఆ పదాలు దొరలకూడదు. అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్న 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. నేను ఒక చిన్న మాట, జగన్ సంవత్సరాలు పాలిటిక్స్లో ఉందంటే ఏ రోజు కూడా, లేదంటే ఒక చిన్న మాట జగన్ గారిని, ఏ పార్టీనైనా, లేదంటే ఏ మహిళనైనా హద్దు దాటి లేదంటే అలాంటిది ఏ పార్టీ, భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది నాకు దాటి మాట్లాడు. కాన్షియస్ అలాంటి ఎలా మిస్ అయింది అనేది భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది నాకు తెలుసు. బయటికి రాగానే ఎలా మిస్ అయింది అని చాలా బాధపడ్డాను. తెలుసు బయటికి రాగానే దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీ చెప్తున్నాను ఆ 2 పదాలకి. సో దానికి మీ ఆడబిడ్డలకి సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేది, నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎవరు మాత్రం భయపడేది లేదు. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్, వెరీ క్లియర్. అవి మాట్లాడటం తప్పు. ఇక మా దండోరా సినిమా గురించి మాట్లాడతాం, దాని తర్వాత మీరు ఎవరు అడగాలనుకుని అడగచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి ఇక మా దండోరా సినిమా గురించి మాట్లాడతాం, దాని తర్వాత మీరు ఎవరు అడగాలనుకుని అడగచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి 36 అవర్స్ అయింది నేను పడుకొని. ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. 2 రోజుల నుంచి నేను వెళ్ళమ్మి మన మీద ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఓ ప్రొడ్యూసర్ అంటే నాలోనే అంతర్మదనం, సినిమా ఇచ్చి జరిగింది రాలేకపోయేలా జరిగింది. అన్ని సంవత్సరాలు అంటే నాలోనే అంతర్మదనం. మాట్లాడినా ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను, ఎందుకు ఇలా జరిగింది. అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడినా ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను, ఎందుకు అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటని అనిపించింది. లూలు మాల్లో నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే వేదన. లూలు మాల్లో తన నిధిలోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో, తన మైండ్లోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో, ఆ తర్వాత నా మైండ్లోంచి పోలేదు. వారం రోజులు అవుతున్నా నా తెలుగు సినిమాలో నేను ఈ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద 90% సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా లైక్ 90% ఆర్టిస్టులు ఫీమేల్ గారు కానివ్వండి, ఎప్పుడు కూడా విజయశాంతి గారు, లైక్ రమ్యకృష్ణ గారు, వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద, షాపుల్లో అమ్మేసేవాళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న ఈ డ్రెస్ మీద వేసుకోండి, ఆ డ్రెస్సులు షాపుల్లో అమ్మేసేవాళ్ళు వేసుకోండి అని నేను చెప్పలేదండి. నేను ఎవరిని ఈ డ్రెస్ వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది. మీరు సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం డ్రెస్సుల వల్ల వింటూ ఉన్నాం కాబట్టి తరచు
మీ సినిమా వల్లనే ఇక్కడే నాకు నా కుటుంబాన్ని మాటలు వెళ్తూ నా పిల్లల్ని చదివించుకుంది, ఇక్కడ వచ్చిన డబ్బులు ఇక్కడే బతికి ఇక్కడే అని ఎవరు అనకూడదు అనే పంతాలు ఇక్కడ వచ్చిన మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలు మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇందాక మన జర్నలిస్ట్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకు నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపి ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. నా ఫోన్లో వెంకట గారు మీరు చూసారు కదా ఏమని, ఎన్ని గంటలకండి నైట్ ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట గారు మీరు చూసారు కదా 1:30. ఎన్ని గంటలకండి నైట్ 11:18 1:30కి. మా వాడికి నాకే ఎందుకో కొట్టింది. 11:18 క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో బాధపడుతుంటే బాత్రూంలో క్షమాపణ చెప్దామని చెప్పి మా బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి మీకు వినిపించి మా వాడికి పంపించా. ఈ వీడియో కాదు, ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు, అంత ముందే ఆ వీడియో 11:18 ఉంది. నేను ఈ వీడియో కాదు, ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు, ముందే ఆ వీడియో 11:18 వెళ్ళి అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది, పెద్దగా ఏమీ లేదు అన్నారు. అది ఫ్లోలో అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది, పెద్దగా ఏమీ లేదు, ఎందుకు కెలుక్కోవటం అన్నారు. సో కర్మ ఎలా కాలిందో తెలియదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా కర్మ ఎలా కాలిందో తెలియదు, కర్మ ఎవరిని నేను వాడిన 2 పదాలు తప్ప. అలా ఆ సందర్భంలో నేను గమనించానండి, నేను వాడిన 2 పదాలు తప్ప 11 o'clock తర్వాత నేను గమనించానండి. 12 తర్వాత 11 o'clock 12 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తా ఉన్న తర్వాత ఎవరికి ట్యాగ్ అవుతా ఉన్న తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తా ఉన్నాయి, ఎవరికి ట్యాగ్ అవుతా ఉన్నాయి. అట్లా స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ లేదు, పేర్లు కూడా గుర్తురా, చిన్మయ్య గారు స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ ఉన్నారు ఇక్కడి నుంచే, చిన్మయ్య గారు మొత్తం ట్యాగ్ చేస్తా ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తా ఉన్నారు, మొత్తం ట్యాగ్ చేస్తున్నారు నాకు అర్థం. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తా, పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా. ఎందుకు చేస్తున్నారు ఏం లేదు కాలేదు, నా తరఫు ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా. ఐ హ్యావ్ టు తప్పేం లేదు, ఏదైనా బేర్ నా తరఫు నుంచి 2 పదాలు దొరికి దాన్ని ఓటిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదైనా తప్పు నా వైపు ఉంది కాబట్టి మనం దాన్ని ఓటిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. క్షమాపణలు చెప్పాను, ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి. ఆ 2 పదాలకి క్షమాపణలు నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు, నా మైండ్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు. ఆ 2 అటువంటి పరిస్థితిలో ఉన్నా నేను ఎప్పుడు సెట్ అవుతాను నాకు తెలియదు, నా మైండ్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నా, ఇలాంటి స్టేటస్లో నేను మాట్లాడి నా భార్య అయితే, ఎందుకంటే నా అసలు నువ్వు ఎవరికైనా ఫ్యామిలీ ఇలాంటి స్టేటస్లో ఉంది, తను రేపు పొద్దున ఎందుకంటే వాళ్ళ బంధువులు ఎవరికైనా ఫ్యామిలీ ఎలా మాట్లాడాడు శివాజీ అంటే తన ఎంబ్రాసింగ్. తను రేపు పొద్దున వాళ్ళ బంధువులు పిల్లలు వాడి ఎలా మాట్లాడాడు శివాజీ అంటే తన ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతుంది కదా, విచ్ ఈజ్ హర్టింగ్. నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ దేంట్రా మీ నాన్న ఇలా మాట, నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు, విచ్ ఈజ్ హర్టింగ్. ఇంకొకటి నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, ఏ రోజు నా దగ్గర తప్పు జరగలేదు. 30 సంవత్సరాల ఆవేశంగా ఉంటున్నాను, ఏ రోజు నా దగ్గర లెటర్ మాకు వెళ్ళిపోయింది. ఆవేశంగా వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయ లెటర్ మాకు వెళ్ళిపోయినామని కాదండి, ఒకసారి శివాజీ తోటి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఒక అపాలజీ లెటర్ ఏమని అని వాళ్ళండి, ఒకసారి శివాజీ తోటి మాట్లాడి ఇవేమి పెట్టిద్దాం ఒక అపాలజీ. ఎవరికాళ్ళు ఆవేశంగా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, CC2 CP, మహిళా కమిషను, CC2 PM, CC2 అఫైర్స్, మహిళా కమిషను, CC2 PM, CC2 ఇంటర్నేషనల్ అఫైర్స్. అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు, సారీ అమ్మ, నాకు ఎవరు ఫోన్ చేసినా నాకు ఎవరు ఫోన్ చేయలేదు. సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేసి సారీ అమ్మ, నాకు ఎవరు ఫోన్ చేసి గారు ఏంటి సారీ అమ్మ, సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే అయ్యో శివాజీ గారు ఏంటి సారీ అమ్మ, నేను పొరపాటు కంప్లీట్లీ రిగ్రెటింగ్ గానే ఉందమ్మా నాకు. అవునండి, ఐఎమ్ వెరీ సారీ, కంప్లీట్లీ రిగ్రెటింగ్. ఇప్పటికి కూడా అర్థంగా నేను ఎలా మాట్లాడాను ఆ 2 పదాలు అసలు. ఐఎమ్ వెరీ సారీ. నేను బయట బూతులే మాట్లాడినంటే మాట్లాడతానండి, ఇప్పటికి కూడా మన అందరం మాట్లాడతామండి, అర్థం పర్థం లేని మాటలు. బయట బూతులే మాట్లాడినంటే మాట్లాడతాను, వేదిక మన అందరం మాట్లాడతామండి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం. చెప్పాలి కాబట్టి మన పిల్లలు వేదిక ఓ పద్ధతి, జనరేషన్స్కి మనం ఆవిడ చెప్పాలి కాబట్టి మన పిల్లలు చెప్పాలి. అయిపోయింది, నేను ఇచ్చేసాను అప్పటికే, నేను పంపించేసానమ్మా. ఆవిడ అప్పుడు సరే అండి, ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు నేను పంపించేసానమ్మా. ఒక్క మాట నన్ను అడుగుంటే, ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు నన్ను అన్నానని పిలుస్తారు. ఒక్క మాట నన్ను అడుగుంటే నేనేమన్నా
మిస్బిహేవ్ చేశానండి ఎవరితోన్నా? నేను ఎప్పుడన్నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే మిస్బిహేవ్ చేశానండి ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను మేడం. ఎప్పుడన్నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను మేడం అని గారితో చేశాను, లయమ్మ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను, రంభ గారితో చేశాను, సంగవి గారితో బిహేవ్ చేయలేదు, చెయ్యను కూడా. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను. ఎందుకంటే ఇంత చిన్న రోజు చేయలేదు, చెయ్యని బండి అయి కూర్చుంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గర కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు. అందుకని నా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గర కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు, ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దూరంగా వీళ్ళు వాళ్ళు ఎక్కడ బస్ ఫాలో అవుతారు, ఏమో ఏ దరిద్రం ఎలా మనం అది నా క్యారెక్టర్ ఎక్కించుకోవాల్సి వస్తుందో, వీళ్ళు వాళ్ళు ఎక్కడ బస్ ఫాలో అవుతారు పిల్లలు మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నా క్యారెక్టర్. జరిగిన తప్పు నా క్యారెక్టర్ని చెప్పుకొని నేను ఎక్స్ప్లెనేషన్ హైలైట్ బాధ్యత నా మీద నాకు లేదు. మీ అందరి దగ్గరికి జరిగిన తప్పుని అలాగే చూస్తున్న వాళ్ళ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద. నిన్న మీరు అందరూ పెట్టారు, అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు లైవ్లు పెట్టారు. కానీ నిన్న మీరు ప్రజల స్పందన మీరు చూశారు. మీరు అందరూ అంతర్మాత్రం చేత నేను నాకు సపోర్ట్ ఉంది, ప్రజల స్పందన మీరు చూశారు. ఉన్నా సరే నేను అంతర్మాత్రం చేత నేను నాకు సపోర్ట్ ఉంది, చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఉన్నా సరే నేను మాట్లాడిన తప్పు ఇంకో హీరోని అడుగుతారు, ఎలా అన్నాడు, చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు. ఇంకో హీరోని అడుగుతారు, ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం. కొన్నాళ్ళు క్షమాపణ ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు ఇది వెళుతూనే ఉంటుంది కదా నిరంతరం. కొన్నాళ్ళు అలాగే ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు. ఒకవేళ ఆ లూలు మాల్లో కదా, అలాగే నిధి అగర్వాల్ ఒకవేళ ఆ లూలు మాల్లో ఆ పిల్ల బట్టలు నిధి అగర్వాల్ ఒకటి జారితే పాపం ఆ అమ్మాయి జీవితకాలం ఏదన్నా ఒకటి జారితే తీమన్నా తీస్తారండి ఎవరన్నా? ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి, చాలా తీమన్నా తీస్తారండి. ఆ ఒక్క సిచ్యువేషనే నన్ను నేను చాలా నేను చూడలేదు, ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే. నేను అంటాను మీరు నేను మా సమంత గారిది నేను చూడలేదు, నేను చెప్పిన అయింది అని అన్నారు. అమ్మా మనకెందుకు ఈ దరిద్రం? నేను అంటాను మీరంతా ఇప్పుడు ఇట్లా జనంలోకి నేను చెప్పిన మాట ఏంటి, కాస్త మంచి బట్టలు మనకి ఏమన్నా చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు జనంలోకి వెళ్ళినప్పుడు చక్కగా నిండుగా మంచి బట్టలు ఎందుకు ఏమన్నా వేసుకోండి, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చారా మనం చోటుకి వెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించు ఎందుకు వస్తారు, బయటపడాలి అనేది ఉద్దేశం. అది నా చోటుకి వెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు. అది నా ఇంటెన్షన్. ఏ ఇంటెన్షన్తో మాట్లాడి శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు. ఈవెన్ కేసు తీసుకుని ఇంటెన్షన్తో మాట్లాడాడు. ఉమెన్ కమిషన్ జడ్జి అయినా ఈవెన్ కేసు తీసుకుని ఎస్ఐ అయినా నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదు ఈ పరిశ్రమలో. వలన అయితే ఈ రెండు పదాలు నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదు ఈ పరిశ్రమ. మీరు నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను? ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప నేనేం చేశాను? ఎవరే బట్టి ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా పోనీ మీరు ఎవరన్నా పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఇది తప్పు. ఒక్కళ్ళన్నా ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి ఆ బిడ్డ కోసం? ఇది తప్పు. ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయడం మన తెలుగు యాంకర్లు కానీ మన ఆ బిడ్డ ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని మన తెలుగు యాంకర్లు కానీ మన ఆర్టిస్టులు కానీ ఉదయభాను చక్కగా బట్టలు వేసుకున్న పిల్లలు కానీ సుమా గారు కానీ కొత్త పిల్లలు కొంచెం కానీ ఉదయభాను గారు కానీ కొంచెం పిల్లలు అందంగా కనపడే గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు. దానికి నెటిజన్స్ నుంచి వచ్చే అందంగా కనపడే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటుంటారు. దానికి నెటిజన్స్ నుంచి వచ్చే బయట నుంచి వచ్చిన అమ్మాయి సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు. ఆ అమ్మాయి బయటకి వచ్చిన అమ్మాయి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. నేనెవరిని హక్కుల్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. నేనే హక్కుల్ని వాళ్ళ పేరు పెట్టి బలైంది ఎవరు? ఇప్పుడు నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ చేతిలో బలైంది ఎవరు? బలైంది ఎవరు? ఇప్పుడు నాకేంటమ్మా ప్రజల చేతిలో బలైంది ఎవరు? నాకేంటి అనసూయ గారు? మిమ్మల్ని ఎందుకంటాను నేను? నాకేంటమ్మా మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నాకేంటి అనసూయ గారు మిమ్మల్ని ఎందుకు? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను అన్నాను, నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ మన హీరోయిన్లు నేను అన్నాను, హీరోయిన్లు బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ మన హీరో ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్దాము. మనకి ఎందుకు హీరోయిన్లు బయట వాళ్ళందరూ ఎగబడతారు. ఫంక్షన్లకు వెళ్ళిన మనం కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్దాము. మనం ఎందుకు ఇద్దరుగా చూపించేది ఏదైనా తర్వాత వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా, మనం రెడీగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడకూడదు. ఆ పదం విచ్ ఈస్ నాకు ఇప్పటికి కూడా అది రెడిక్యులస్. ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలియదు. నాకు వాడకూడదు ఈ పదం వాడింది అని. నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలియదు. పొరపాటు జరిగినా ఈ పదం వాడింది అని
ఓకే, నేను మనిషినే, నాకు కర్మలు ఉంటాయి, నేనేం పొరపాటు జరిగింది. నా బాధ అంతా ఏంటంటే నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా బాధ అంతా ఏంటంటే అది నా మిస్ వాళ్ళు చాలా వాళ్ళ వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్ వాళ్ళు చాలా వాళ్ళని ఎవరికో అయిందని కాదు, వెళ్ళండి శివాజీ ఇలా మాట్లాడే అని ఆ వైఫ్ ఎవరికో అయిందని కాదు, శివాజీ ఇలా మాట్లాడే అని ఆ వైఫ్ని ఎవరిని అడుగుతారేమో. నేను దేనికి భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా నేను క్షణం కూడా భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ మనలో మనం కూర్చొని ఒక క్షణం కూడా అడిగితే సింపుల్గా అమ్మా, మనలో మనం కూర్చొని నా వల్ల మాట పదాలు దొరిని అని సింపుల్గా అమ్మా దాన్ని నన్ను క్షమించి చాలా దూరం సాగది, నా వల్ల ఈ 2 పదాలు దొరిని అని చెప్పేదానికి పర్వాలేదండి, దాన్ని చాలా దూరం సాగదీశారు. పర్వాలేదండి, మేము సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతాను, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి. ఏ తండ్రి వదిలేస్తాను, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఇంకొక పదం, నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లలు. ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు ఇంకొక పదం, స్వేచ్ఛ మగాడిచ్చాడని. ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడా, స్వేచ్ఛ ఎందుకు డివిజన్ తీసుకురా. ఒక ఇంటర్మీడియట్ చదివే పాప, నేను అన్న ఉద్దేశం ఏంటంటే ఒక స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే ఒక ఇంటర్మీడియట్ చదివే పాప బాడీ కనిపిస్తా ఒక స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజ్కి గురైనప్పుడు బాడీ తండ్రి అనుక్షణం వేసుకొని వెళ్తే అప్పటిదాకా అబ్యూజ్కి గురైన హైగా తిరిగిన పిల్ల అనుక్షణం వీళ్ళ ప్రేమలో వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల హైగా తిరిగిన పిల్ల వీళ్ళ ప్రేమలో వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల అది దాని ఆ పాప మీరందరూ పెద్దవాళ్ళం పోయినట్టు ఫీల్ అవుతుంది. ఎవరెవరైతే అది దాని అర్థం నన్ను దోషిగా సమాజంలో నిలబెట్టాలనుకున్నారు, ఎవరెవరైతే మీ అందరికీ వందనాలు, నన్ను దోషిగా సమాజం ముందు బాధపడ్డందుకు మీ అందరికీ వందనాలు, మీరు బాధపడ్డందుకు ఇది మీకు కూడా క్షమాపణ. శివాజీ ఎందుకు, ఇంకా ఇంతకుముందు చాలా జరిగినాయి కదా, ఇది శివాజీ ఎందుకు, ఇంకా ఇంతకుముందు చాలా జరిగినాయి కదా, నేను చెప్పింది ఏంటి, వాళ్ళని అడగరే, నేను చెప్పింది ఏంటి, సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వేళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి. సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వేళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ. నాకు అర్థమైంది ఏంటంటే ఆడపిల్ల సలహాలు ఇవ్వటం మానుకో. నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం, మంచి మాటలు సలహాలు ఇవ్వటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం. ఒక్క నిమిషం, అదే 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 తెలుసు నిమిషం నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది అదే అదే ఇంతటితో ముగించుదామని నేను చెప్పాలనుకుంటే మళ్ళీ చెప్తున్నా. అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ఎవరి అభిప్రాయాలు డిస్కషన్ ఇంతటితో ఎవరి వాళ్ళకి తెలుసు, ఎవరి అభిప్రాయాలు మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్. మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే